ఏంటన్నా నీ బతుకు ఎలా అయిపోయింది? ఆ గౌతమ్ గాడు ఇంతకు ముందు నీకు పిచ్చి ఇంజెక్షన్ ఇచ్చి నీ అవయవాలు చచ్చి పడిపోతాయని భయపెట్టాడు. ఆ తర్వాత ఇంకేదో ఇంజెక్షన్ చేసి మార్చురీలో పడుకునేలా చేశాడు. ఇప్పుడు నీ చేతులారా నువ్వే ఏదో అడ్డమైన జ్యూసు తాగి మాట పోగొట్టుకున్నావు. అయినా నీకెందుకన్నా ఎంత కక్కుర్తి? ఉన్నమాట అంటే అంత కోపం ఎందుకన్నా? అయినా నిజం చెప్పడానికి వెళ్ళిన వాడివి ఆ నిజమేదో తొందరగా చెప్పేసి నీ బంగారాన్ని తీసుకురాకుండా ఏదో ఇంటల్లులాగా జ్యూస్ తాగడం ఏంటి? దాహం వేస్తే మంచినీళ్ళు తాగాలి గాని జ్యూస్ ఎందుకు తాగావన్నా? అందుకే అన్నా ఏదైనా చేసే ముందు వెనక ముందు ఆలోచించమని చెప్పారు. ఇప్పుడు చూడు, నీ మనసులో నిజం చెప్పాలనున్నా నీ నోటితో చెప్పలేకపోతున్నావు. అన్నా ఇక నీ జీవితం వేస్ట్ అన్నా. నీ బంగారం నీకు దక్కదు. నీకన్నా ఊరకొక్క నయ్యం. అవసరం వచ్చినప్పుడు అరుస్తుంది. నీకు అది కూడా లేకుండా పోయింది. అవునన్నా, ఇంటి మీద వాలిన నల్లకాకి కూడా నీకన్నా బెటర్. అది కూడా అరిచి గోల చేస్తుంది. నువ్వు పిచ్చికిలా కూడా సైకి చేయలేవు. ఇక అన్నీ మూసుకొని ఒక మూలను కూర్చోవలసింది. సారీ అన్నా, నోరు జారాను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను, సరేనా? నీ కష్టం నేను చూడలేకపోతున్నాను. నీకు మాటలు తెప్పించే డాక్టర్ ఎవరన్నా ఉంటే కనుక్కొని నిన్ను అక్కడికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తాను, సరేనా? సరే అహల్య, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఇంట్లో ఉండు, జాగ్రత్త. ఆగరా. అదితికి పెళ్లి సంబంధాలు చూస్తానన్నావు కదా, ఎంతవరకు వచ్చింది ఆ విషయం? అది ప్రాసెస్ జరుగుతుంది నానమ్మ. రష్యా వాడు ఉక్రెయిన్ మీద యుద్ధం చేసినట్టు ఇంకెన్నాళ్ళు డిలే చేస్తావురా? నువ్వు అదితికి పెళ్లి చేస్తానని మాటిచ్చి 3 నెలలు దాటింది. ఇంకా అదితి మెళ్ళో 3 ముళ్ళు పడలేదు. నేనేం ఖాళీగా లేనక్క. ఒక పక్క హాస్పిటల్ని చూసుకుంటున్నాను, మరో పక్క అహల్యం చూసుకుంటున్నాను. తనకి నెలలు నిండుతున్నాయి. డెలివరీ డేట్ దగ్గర పడింది. అంటే తీరిక లేదు, బిజీగా ఉన్నాను అంటావు. అలాంటప్పుడు అదితికి పెళ్లి చేస్తానని మాట ఎందుకు ఇచ్చావు బామర్దే? రేయ్, మాట ఇచ్చాక నిలబడాలరా. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ దాని ఎఫెక్ట్ శ్రావ్య మీద పడుతుంది. అదితి పెళ్లి కాలేదని యామిని ఆ కోపాన్ని శ్రావ్య మీద చూపిస్తుంది. ఎవరేలా పోతే వాడికేంటండి? అయినా వాడు ఏ రోజున మాట మీద నిలబడ్డాడు? ఈ రోజు ఇచ్చిన మాట మీద నిలబడ్డానికి నేను మాట తప్పలేదు. నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. అదితికి 2-3 సంబంధాలు కూడా నేను తీసుకొచ్చాను. కానీ అదితిని కావాలని సంబంధాలని చెడగొట్టింది. ఇక నేను మాత్రం ఏం చేయగలను? అదితికి నీలాంటి వాడిని చూస్తాను అని చెప్పావంట కదా, నీలాంటి వాడిని తీసుకొస్తే అదెందుకు వద్దంటుంది? ఒకసారి అదితిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తప్పావు. ఇప్పుడు అదితికి వేరే వాడినిచ్చి పెళ్లి చేస్తానని ఆ పని కూడా చేయలేకపోతున్నావు. ఇది మంచిది కాదు బామర్దే. అదితి ఒప్పుకుంటే 1 రోజులో పెళ్లి చేస్తాను బావా. కానీ తను ఒప్పుకోకపోతే నేనేం చేయను? రేయ్, అదితి ఒప్పుకోకపోవడానికి కారణం ఎవర్రా? దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మాటిచ్చి తీరా పెళ్లి పెట్ల దాకా వచ్చాక ఆ అహల్యమేళ్ళ 3 ముళ్ళు వేసి తీసుకొచ్చావు. ఆ అదితేమో నిన్ను మర్చిపోలేక మరొకరిని పెళ్లి చేసుకోలేక కుమిలిపోతుంది. తప్పంతా నీదే. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దాల్సింది కూడా నువ్వే.
అయినా వీణ్ణని ఏం లాభం నానమ్మా? దీనంతటికి కారణం ఇదిగో ఈ అహల్య. వీడికి ఏం మందు పెట్టిందో ఏం మాయ చేసిందో కానీ తన వల్ల అదితి జీవితం నాశనమైంది. మన 2 కుటుంబాలు విడిపోయాయి. అనవసరంగా ఈ విషయంలోకి అహల్యని లాగొద్దక్క. తనకే సంబంధం లేదు. అదితిని కాదని నువ్వు అహల్యని పెళ్లి చేసుకున్నావనే కదా బామర్ది ఇన్ని సమస్యలు గొడవలు. జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం బావా. ఇప్పుడు సమస్య అదితి పెళ్ళే కదా. తన పెళ్లి ఏదోలా నేను చేస్తాను. అదేరా, ఆ పెళ్లి ఎప్పుడు చేస్తావు? అప్పటి వరకు అదితి బాధపడాలా? ఆ ఇంట్లో శ్రావ్య కుమిలిపోవాలా? మనం ఆ కుటుంబం ఉసురు పోసుకోవాలా? ఇదంతా నా ముని మనవడి మీద ప్రభావం చూపిస్తుందిరా. నా ప్రయత్నం నేను చేస్తున్నానని చెప్తున్నాను కదా నాన్నమ్మ. ఆదితి వాళ్ళ అమ్మా నాన్నల మాట వినట్లేదు, నేను చెప్పిన మాట వినట్లేదు. నేనేం దేవుణ్ణి కాదు కదా తన మనసు మార్చడానికి. అలాంటప్పుడు అదితికి మనసు ఎందుకు ఇచ్చావురా? పెళ్లి చేసుకుంటానని మాట ఎందుకు ఇచ్చావు? అప్పుడు ప్రేమ, ఇప్పుడు పెళ్లి 2 సార్లు మాట తప్పావు బామర్ది. తిప్పి తిప్పి పదే పదే అదే మాట చెప్తారేంటి? నా భార్య కడుపుతో ఉంది, తనకి డెలివరీ కాబోతోంది. నేను ఆ టెన్షన్లో ఉన్నాను. డెలివరీ అవ్వగానే అదితి పెళ్లి కోసం ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేస్తాను. నువ్వు ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే అదితి వల్ల మనకు మాట వస్తుంది. అక్కడ నీ చెల్లెలు ఇంకా బాధపడుతుంది. అక్కడ శ్రావ్య ఎంత బాధపడితే వీడికేంటండి? వీడిక్కడ సుఖంగా ఉన్నాడు కదా, సంతోషంగా ఉన్నాడు కదా. అనవసరంగా గౌతమ్ గారు నా వల్ల అందరితో మాటలు పడుతున్నారు. అదితి ఏమో అటు మంకు పట్టు పట్టింది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాన్న. నాకెవరిని బాధ పెట్టాలని లేదు. ఆదిత్యపై కోపం అంతకంటే లేదు. అయినా ఆ కుటుంబం పైన నాకు కక్ష కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితిని ఆదిత్య అర్థం చేసుకోవట్లేదు. తను మనసు మార్చుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎలాగైనా ఆదిత్య మనసు మార్చి తన పెళ్లి చేస్తాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. అంతేగాని బయట వాళ్ళలా నన్ను అహల్యని నిందించకండి.